ఓం విఘ్నేశ్వరం విఘ్నశాంత్యై వాణీం వాచః ప్రవృత్తయే గురూన్ గూఢార్థభానాయ ప్రణమామి పునః పునః. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. నమోऽस्तु ते వ్యాస విశాలబుద్ధే పుల్లారవిందాయతపత్రనేత్ర ఏన త్వయా భారతతైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయః ప్రదీపః. శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. జగద్గురు శ్రీచరణారవిందాభ్యాం నమః. వేదాంతము చాలా సులభము, చాలా కష్టము. ఎందుకు సులభం అంటే మనం అదే గనక. ఎందుకు దుర్లభం అంటే, ఎందుకు కష్టం అంటే మనం అది కాదనుకుంటున్నాం గనక. ఇది కీలకమైనటువంటి అంశం. భర్తృహరి ఒక విచిత్రమైనటువంటి విషయం చెప్పాడు. భర్తృహరి మహాకవి. కవి అనే దానికి దర్శనము, వర్ణనము అని రెండు లక్షణాలు ఉండాలి అని అన్నారు. దర్శనం అంటే అతీంద్రియ దర్శనం. వర్ణనం అంటే దర్శించినటువంటి వాడు దర్శించని వానికి దర్శించినంత అనుభూతి కలిగించేట్టుగా చెప్పటం. దాని పేరు వర్ణనం. ఈ ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మొదలైనవన్నీ కూడా కావ్యములు. అంటే కవిం పురాణం అనుశాసితారం అని ఏ ఏ పరమాత్మను కవిగా మనం వర్ణించుకుంటున్నామో ఆ కవి చేసినటువంటి కావ్యాలు. ఆ కావ్యాల్లో నుంచి మనకు ప్రధానంగా ఆస్వాదింపదగినటువంటి విషయం ఏమిటి అని అంటే రసం. రసము అని అంటే సహ, రసో వై సహ, ఆ పరమాత్మే. ఆ పరమాత్మానుభూతిని పొందడమే రసానందం. దాన్నే బ్రహ్మానందం అంటారు. అయితే అనేకమైనటువంటి అవరోధాలు, అడ్డుగోడలు ఉన్నందువల్ల మనం వాటినన్నింటినీ కూడా పక్కకి తొలగించుకుంటూ మెల్లమెల్లగా ఆ తత్వం దగ్గరకు వెళ్ళాలి. భర్తృహరి దిక్కాలాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూత్యేకమానాయ నమః శాంతాయ తేజసే అని ఒక అద్భుతమైన శ్లోకం. 32 అక్షరాలు ఉన్నటువంటి ఒక శ్లోకంలో సర్వ వేదాంత సార సంగ్రహాన్నంతా కూడా కుక్కి కుక్కి క్యాప్సూల్లో మందు, శక్తివంతమైనటువంటి మందుని పెట్టినట్టుగా పెట్టి మనకి ఇచ్చారు. దిక్ కాల ఆది అనవచ్ఛిన్న అనంత చిన్మాత్ర మూర్తి. దిక్కులు లేవు, దిక్ విభాగం లేదు, కాల విభాగం లేదు. దిగ్విభాగము, కాల విభాగము లేకపోవటానికే సత్యము అని పేరు. సత్యము అనేటువంటి శబ్దము అస్, అస్ అనే ధాతు ఉంది.
అస్ అంటే ఉండుట, అస్థి ఉండుట. ఆ ఉండుట అనేటువంటి అర్థం కలిగిన దానికి ఒక ప్రత్యయం చేరితే సత్యము అనేటువంటి రూపం ఏర్పడింది. సత్యంని శాస్త్రం ఏమని చెప్తుందంటే త్రికాల అబాధ్యము అంటారు. భూతమా, వర్తమానమా, భవిష్యత్త అనేటువంటి విభాగం లేకుండా. కాబట్టి దిక్, కాల, ఆది, దిగ్విభాగము, కాల విభాగము మొదలైనటువంటివి ఏ విధమైనటువంటి అడ్డుగోడలు లేకుండా అనవచ్ఛిన్నము అంటే కంపార్ట్మెంట్స్గా ఏర్పడేటువంటి స్థితి లేకుండా ఉండేటువంటి దాన్నే ఏమంటాము? విశ్వ చైతన్యము అని అంటాం. దానికి విశ్వ చైతన్యము అని పేరు. అంటే ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు అన్నట్టుగా అన్ని చోట్ల అన్ని కాలాల్లో అందరిలో ఉన్నటువంటి దాన్నే అనవచ్ఛిన్నత అంటాం. అంటే అపార్ట్మెంట్స్ అవరోధాలు లేవు, అడ్డుగోడలు లేవు. అటువంటి చిన్మాత్ర మూర్తి, ముహూర్తి. మూర్తి ఉంటే నిజానికి ఇవన్నీ ఉంటాయి. కానీ ఆ మూర్తి చిన్మాత్ర మూర్తి, జ్ఞానము. కాబట్టి ఆయనకి నామము రూపము ఉండవు. ఇటువంటి దాన్ని పట్టుకోవడం ఎట్లాగండి? మనం ఏదైనా ఒక వస్తువు కావాలి అంటే దాని స్వరూపం మనకు తెలియాలి, దాని స్వభావం మనకు తెలియాలి. నిప్పు ఉందనుకోండి, ఏదో మంటలు జ్వాలలుగా అట్లా వస్తూ ఉంటుంది. ఆ వస్తువు ఉంది కనుక స్వరూపం అది. స్వభావం ఏమిటి అంటే కాలుతుంది. పట్టుకుంటే బొబ్బలు ఎక్కుతాయి. కాబట్టి స్వరూప స్వభావాలు వస్తు లక్షణాలు. పరమ వస్తు లక్షణం ఏమిటంటే స్వరూప స్వభావాలు లేకపోవటం. అందుకని ధిక్కారాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్తయే. దీన్ని ఎలా తెలుసుకోవాలి అంటే దానికి ఒకటే ఒక్క మానం ఉందిట, ఒకే ఒక్క ప్రమాణం, స్వ అనుభూతి. తనదైన అనుభూతి, అదొక్కటే కొలత. స్వానుభూతి ఏకమానాయ. శాంతాయ, శాంతము. శాంతం శివమద్వైతం అని పరమాత్మ లక్షణాలు చెప్తారు. శాంతం అంటే ఇందాక వారు చెప్పినటువంటి అలజడి లేకపోవడం. అలజడి అంటే ఏమిటి? గందరగోళంగా ఉండటం. ఒక రకంగా చెప్పాలంటే అలజడి అంటే సముద్రంలో తరంగాలు రావటం, పోతూ ఉండటం, వస్తూ ఉండటం, కొట్టుకుంటూ ఉండటం. ఇది అవేమీ లేకుండా నిస్తరంగ సముద్రంలాగా భావన చేయాల్సిందే తప్ప అది దృశ్యమానం కాదు. స్వానుభూతి ఏకమానాయ శాంతాయ. తర్వాత అది తేజస్సు, ఒక మహాప్రకాశ శక్తి. ప్రకాశం. ప్రకాశం అంటే సర్వవస్తువులను, సర్వమైన వస్తువును తెలియజేసేది. మనం టార్చ్ లైట్ ఒకటి పెట్టుకుంటాం ఏదైనా ఒక వస్తువు ఉంటే దాన్ని మనం పట్టుకోవడానికి. అటువంటి తేజస్సు. ధిక్కారాద్యనవచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూతి ఏకమానాయ నమశాంతాయ తేజసే. దానికి నమస్సు అన్నారు. నమస్సు అంటే మామూలుగా ద్వైతం వస్తోంది కదా అని చాలామందికి ఒక శంక. నమః అనేదానికి చిన్మయానందరావు వారే ఒకసారి చెప్పినట్టు గుర్తు. నమమ్మ అనేదే నమః అయింది అని. నమమ నాదేం లేదు అనుకోవటం. కాబట్టి ఇక్కడ నమః అనేదానికి అర్థమే సంభావిస్తే ఎవరైతే నమస్కారం చేస్తున్నాను అని తనకొక పేరు, రూపము, గుర్తులు, అడ్రస్సు మొదలైనవి ఉన్నాయో వాటినన్నింటినీ తీసి పారేయడమే నమస్కారం. నమశ్శాంతాయ తేజసే.
ఇటువంటి తేజస్సుని మనం పట్టుకోవాలి. ఎలా పట్టుకోవాలి? నాయమాత్మా ప్రవచనేన లభ్య. ప్రవచనాలు చెప్తే దొరకదు. ప్రవచనాల ద్వారా ఏం దొరుకుతుందంటే దారి దొరుకుతుంది. దారి దొరుకుతుంది, ఎటు వెళ్ళాలి అనేటువంటిది తెలుస్తుంది. అంతేగాని నాయమాత్మ ప్రవచనేన లభ్య, ప్రవచనం చేత ఈ ఆత్మ ద్రవ్యము అనేటువంటిది లభ్యమయ్యేది కాదు. మరైతే ఇటువంటి ప్రయత్నాలన్నీ ఎందుకు అని అంటే దారి కావాలి కదా. దారి కావాలి. నాయన ఇటు వెళ్ళు అని చెప్పేటువంటి వాళ్ళు ఎవరన్నా ఒకరు ఉండాలి. వాళ్ళనే గురువు అంటారు. ఆ గురువు, జగద్గురువులు ప్రధానంగా ఒకరే కానీ ముగ్గురుగా మనం భావన చేసుకుంటూ ఉంటున్నాం. ఒకరు వాసుదేవుల వారు, ఇంకొకరు వ్యాసదేవుల వారు, ఇంకొకరు శంకరాచార్యుల వారు. నిజానికి ఆ ముగ్గురు ఒకటే. అంద ఇరువురు ఏకాత్ములు జనశరణ్యులు ఉత్తములు నిత్య సాంగత్యమునన్ అంటారు భారతంలో. దుర్యోధనుడు కృష్ణ అర్జునుడి గురించి చెప్తూ ఏడుస్తూ వాళ్ళిద్దరూ ఒకటేనయ్యా బాబు అని వాడు కూడా వేదాంతం చెప్పాడు, దుర్యోధనుడు కూడా. ఇరువురు ఏకాత్ములు జనశరణ్యులు ఉత్తములు నిత్య సాంగత్యమునన్ అని. కాబట్టి అటువంటి గురువు ఏం చేస్తాడు? మార్గం చూపిస్తాడు. ఆ మార్గము ఒక్కొక్క చోట ఏమవుతుందనంటే ఒక జంక్షన్ ఉంటుంది, 4 మార్గాల కూడలి. ఆ కూడలిలో నిలిచినప్పుడు మనకు ఏది దారి అనేటువంటి ఒక ప్రశ్న వస్తుంది. అక్కడ అడుగుదామంటే ఎవరు లేరు. అప్పుడు ఏం చేయాలి? అప్పుడు మనం పూర్వజన్మ పుణ్య విశేషం వల్ల గురుస్మరణ చేసుకుంటే ఆ గురువే ఒక దారి చూపిస్తాడు, మనసులో స్ఫురింపజేస్తాడు. దాన్నే స్ఫురణ అన్నారు. స్ఫురణ అని అన్నారు. విశ్వనాథ సత్యనారాయణ గారు ఒక అద్భుతమైనటువంటి మాట అన్నారు ఒక నాటకంలో. ఏమిటన్నారంటే, ఆయన శల్యుడు కర్ణుడు యుద్ధానికి వెళుతున్నారు. కర్ణుడు బుర్రగోక్కుంటూ నాకు అస్త్రాలు స్ఫురించడం లేదయ్యా అన్నాడు. నాకు అస్త్రాలు గుర్తు రావటం లేదు అని అన్నాడు. అంటే శల్యుడు ముందర ఒక మాట చెప్తున్నాను, ఒక మాట తీసుకున్నాడు. నేను నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నాను, నా మీద నువ్వు కోపం రాకూడదు, కోపం చేస్తే నేను సారథ్యం చేయనన్నాడు అని అని అంటే స్ఫురణ రాలేదు అన్నాడు. అంటే నీకెందుకు వస్తుందిలే స్ఫురణ అన్నాడు శల్యుడు. అదేమిటి అట్లా అన్నావన్నా? అసలు స్ఫురణ అంటే ఏమిటో నీకు తెలుసునా అన్నాడు. స్ఫురణ స్ఫురణ అంటే మళ్ళీ గోక్కుంటూ స్ఫురణయా అన్నాడు. దానికి అదే మాట ఇంకో మాట వాడికి తోచలే. నీ బొంద. స్ఫురణ అంటే ఉమాకార నీలవపుహుస అర్జునస్య రథకూబరే తిష్టతి అన్నాడు. స్ఫురణ అంటే ఒక పురుష వేషం ధరించినటువంటి నల్లని దేహం కలిగినటువంటి కృష్ణ పరమాత్మయ్య, ఆయన పోయి నీ శత్రువైనటువంటి అర్జునుడి రథకోవరంలో కూర్చున్నాడు, నీకెందుకు స్ఫురణ వస్తుంది అన్నాడు. ఎంత గొప్ప మాట చూడండి. కాబట్టి స్ఫురణ అంటే పరమాత్మ. మళ్ళీ మనకు 4 దారుల కూడలిలో స్ఫురణ కావాలి అంటే భగవంతుడే మనకు అక్కడ సాక్షాత్కరించాలి, ఆయనే దారి చూపించాలి. కాబట్టి ఈ మహానారాయణోపనిషత్తు ఏం చేసిందంటే ధిక్కారాజ్యనవచ్ఛిన్నానంత చిన్మాత్రమూర్తయే స్వానుభూతి ఏకమానాయ నమశాంతాయ తేజసే అనేటువంటి ఆ శాంతమైన తేజస్సుని మనకు దారి చూపించడానికి కొన్ని పేర్లు పెట్టి కొన్ని గుర్తులు చూపించి ఆ గుర్తులు మొదలైనటువంటి వాటి ద్వారా మెల్లగా పట్టుకోండి నాయనా అని ఒక చేయూతను, అండ అంటామే, దానిని ఇవ్వడం ప్రారంభించింది. ఆ దానిని ఈ మహానారాయణ ఉపనిషత్తు అనేక విధాలుగా చెప్పింది. అందులో పంచబ్రహ్మ మంత్రములు అని ఉన్నాయి.
సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వ మాం భవోద్భవాయ నమః. ఇదో మంత్రం, మొదటి మంత్రం. ఇక్కడ నామరూపములు లేనటువంటి, దిక్కాలాది భేదములు లేనటువంటి ఒకానొక దివ్య చైతన్యానికి ఒక నామము పెట్టి ఒక దిక్కు చూపించి మనకి దారి చూపించడం కోసం ఏర్పాటు చేసింది ఉపనిషన్మాత. ఇది ఏమిటంటే పరమేశ్వరుడికి, అంటే పరమేశ్వరుడు అంటే పరమాత్మే, కైలాసంలో మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఒకానొక పాక్షికమైనటువంటి స్వరూపం కాదు. సబ్రహ్మ సశివ సహరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్ అని నిన్ను అనుకున్నావే, ఆ పరమస్వరాట్టని నువ్వు ఏదైతే అనుకున్నావో అందులో శివుడు కూడా ఉన్నాడు. ఆ శివుడికి సద్యోజాతము అని ఒక పేరుంది. 5 ముఖాలున్నాయి. అందులో పశ్చిమ దిక్కుగా ఉండేటువంటి ముఖానికి సద్యోజాతము అని పేరుట. ఇవన్నీ కూడా కవిత్వంలో భాగాలే. ఇందాక నేను చెప్పానే కవిత్వం, ఇది ఒక మహాకవిత్వం. లోకంలో సృష్టిలో మానవ మాతృడు ఎవ్వరూ రాయలేనటువంటి ఒక పరమాద్భుతమైనటువంటి కవిత్వం ఇది. సద్యోజాత అని ఆయనకి పేరుట. ఎవరికి పేరు? 5 ముఖాలున్నాయిట. అందులో పశ్చిమ ముఖంగా తిరిగి ఉన్నటువంటి ముఖానికి సద్యోజాతము అని పేరు. సద్యోజాతాయ మహాదేవాయ భవోద్భవాయ నమః అని 3 పేర్లు చెప్పి నమస్కారం చేయమని అంటోంది, దారి చూపిస్తోంది అమ్మ. అమ్మ అంటే శృతి మాత, ఉపనిషత్తు తల్లి. మనకి సాధన దశలో ఉన్న వాళ్ళకి, సిద్ధిని అందుకోవటానికి సిద్ధంగా ఉన్న వాళ్ళకి సద్యోజాతుడు అని ఆయనకి పేరు. సద్యోజాతుడు అని అంటే అర్థం ఏమిటి? సద్య అంటే అక్కడికక్కడ, జాత పుట్టి ఉన్నవాడు. అంటే పోతన గారు చెప్పారు చాలా చక్కగా, ఇందుగలడు అందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు ఎందెందు వెదకి చూచిన అందందే కరడు అని అన్నాడు. వెదకి చూడటం అంటే ఉపనిషత్తు మొదలైనటువంటి ఉపనిషత్తు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత మొదలైనటువంటి వాటి యొక్క సారాన్నంతా పిండుకొని వాటి ద్వారా చూడటం. వెదకి చూడటం అనే మాటకు అదే అర్థం. అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు, ఈ పోతన గారు ఏం చెప్పాడో అదే సద్యోజాత మంత్రానికి అర్థం. ఇందుగలడు అందులేడని సందేహము వరదు చక్రి సర్వోపగతుడు. దీనికి చూడండి, ఒక చిన్న విషయం, చిన్న ఉదాహరణ మనం చూస్తాం. మన ఈ దేహంలో కొన్ని కోట్ల కణాలు ఉన్నాయండి. ఏవో కణాలు, కోట్ల కణాలు ఉన్నాయి. ప్రతి కణముతోనూ నేను అనేటువంటిది లంకె పెట్టుకునే ఉంది కదండి. ప్రతి కణము కూడా నేను అనే దాంతో లంకె ఉన్నవే కదా. అంతే సద్యోజాతుడు. ఇందుగలడు అందులేడని సందేహం వరదు. సందేహం ఎందుకు? సంశయాత్మ వినశ్యతి అంటోంది భగవద్గీత. సంశయం కాదు మనకు కావాలని, నిశ్చయం కావాలి. ఆ నిశ్చయము అనేటువంటిది కలిగించడానికి ఈ పుస్తకాలు మొదలైనటువంటివి. సద్యోజాత, సద్య ఎక్కడ ఎప్పుడు నువ్వు భావన చేస్తే అప్పుడు ఎదురుకుండా రెడీ, నేను ఇగో ఇక్కడ ఉన్నాను అంటాట. అది సద్యోజాత శబ్దానికి అర్థం. సద్యోజాతాయ, అటువంటి సద్యోజాత పురుషుడు ఎవరు? పరమాత్మ. పశ్చిమ దిక్కుగా ఉండేటువంటి శివుని యొక్క ముఖానికి సద్యోజాతము అని పేరు అని అన్నారు. అంటే ఇక్కడ భగవంతుడికి కల్పించాం కదా. ఏమిటి? కాల అవచ్ఛిన్నత అనే దాన్ని కల్పించాం కదా అని అంటే కాదు. భగవంతుడికి కాలావచ్ఛిన్న కాదు. మనం వెళ్ళి పశ్చిమ దిక్కుగా
సర్వత్ర వ్యాపించి ఉన్నటువంటి ఆ తత్వాన్ని పట్టుకోవాలి. సరే, దానికి ఇంకా కొన్ని వివరణలు మనకు ముందర వస్తాయనుకోండి. సద్యోజాతం ప్రపద్యామి, మొట్టమొదటిగా ఏం చేయమంటోంది? సద్యోజాతం ప్రపద్యామి, సద్యోజాతుణ్ణి ప్రపత్తి పొందు. ప్రపత్తి అంటే నిన్ను మైనస్ చేసుకుని కంప్లీట్గా తీసుకుని నీ నిన్ను నీవు సమర్పించుకో. వైష్ణవుల్లో భరన్యాసం అంటారు. భరన్యాసం అంటే నా బరువునంతా నీ మీద పెడుతున్నాను స్వామి అనటం. అటువంటి మాటకు ప్రపత్తి అని పేరు. సద్యోజాతం ప్రపద్యామి అంటే సద్యోజాతుడిగా గుర్తించి ఆ నీవు భగవానుడికి నీవు సర్వము సమర్పించుకుంటున్నాను అని జ్ఞానం తెలివితో వ్యవహరించు. సద్యోజాతం ప్రపద్యామి. ఆ ప్రపత్తి మార్గం ఏమిటి అంటే సద్యోజాతాయ వై నమో నమః. సద్యోజాతుడైనటువంటి ఆయనకు వై అంటే వా, ఆయనకే నమః నమః పునః నమస్కారాలు చేస్తూ ఉంటాము. ఆవృత్తి 2 సార్లు అనటం అనేటువంటిది ఆభీక్ష్ణీయము అంటారు. నిరంతరము నమస్కారం చేస్తుంటున్నాను అని. మామూలుగా మనం దేవుడికి ఒకసారి నమస్కారం చేస్తాం. ఒకసారి అని మా మహర్షులందరూ కూడా భావన చేసి 1000 సహస్రనామాలు 1000 నామాలు ఏర్పాటు చేశారు. 1000 నామాలకు ఒక్కొక్కసారి నమస్కారం చేయటం. ఓంకారం నమస్కారం. నమో నమః. ఎందుకు అని అంటే భవే భవే నాతి భవే భవస్వమాం. హే దేవా, ఆయనకి దేవుడు. ఆ తర్వాత సద్యోజాతం ఆయనకి దేవుడు అని పేరు. దేవుడు అనే మాటకు మనం మామూలుగా దేవుడు 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 అంటూ ఉంటాం, కానీ దేవుడు అంటే విస్పష్టమైనటువంటి అవగాహన చాలా మందికి లేదు. దివు క్రీడా విజిగీష మోద మద స్వప్న కాంతి గతిషు అని ఒక ధాతు ఉంది సంస్కృతంలో. క్రీడ, విజిగీష, మోదము, మదము, స్వప్నము, కాంతి, గతి, 7 అర్థాలున్నాయి దివు ధాతువుకి. దీవ్యతి ఇది దేవ. ఈ 7 అర్థాలు ఆ దేవ అనే అర్థంలో శబ్దంలో ఉన్నాయి. దేవ అనే మాటకు అర్థమేమిటి అని అంటే క్రీడించువాడు. ఈ జగత్తంతా కూడా ఆయనకి ఒక క్రీడా రంగం. ఎవరైతే ఈ సమస్తమైన విశ్వంలో ఆడుకుంటూ ఉంటాడో, ఆడుకుంటూ ఉండడం అంటే చైతన్య రూపంలో ఉంటాడో అని అర్థం. ఆ చైతన్య రూపంలో ఉండేటువంటి వాడు దేవుడు. విజిగీష, విశేషముగా అన్నిటికంటే ఎక్కువగా చెయ్యి కలిగి ఉండాలి, గెలుపు పొందాలి. భగవంతుడికి ఎక్కడా ఓటమి లేదు. కృష్ణుడు, ఆ కృష్ణావతారం, దశమస్కంధం మొదలైనటువంటి వాటిల్లో మనం అదంతా చూస్తూ ఉంటాం. విజిగీష. మోదం, పరమానందం, ఆనంద స్వరూపుడు. మదం, మదం అంటే పొగరు కాదు. మదం అంటే పరితృప్తి. నాకేమీ అక్కర్లేదు అనేటువంటి భావన. ఎందుకంటే పూర్ణుడు గనక. పూర్ణమద పూర్ణమిదం అని ఆ పరమాత్ముణ్ణి పూర్ణస్వరూపుడు అన్నాడు. ఏదైనా ఒకటి కావాలి అనే అడిగేవాడు ఏదో లేదు గనక అడుగుతున్నాడు. భగవంతుడు ఎవరిని ఏమీ అడగక్కర్లేదు. మద. స్వప్నం, స్వప్నం అంటే నిద్ర, యోగ నిద్ర కలిగినటువంటి వాడు. అంటే ప్రళయకాలంలో యోగ నిద్రలో ఉంటే ప్రపంచం అంతా మళ్ళీ తనలో లీనం చేసుకునేటువంటి వాడు. కాంతి, ప్రకాశ శక్తి, శుద్ధ సత్వం అంటాం, అది కలిగినటువంటి వాడు. గతి, గతి అంటే చైతన్యం. గతి అనే దానికి వ్యాకరణ శాస్త్రంలో ఇంకొక అర్థం కూడా చెప్పారు. సర్వే గత్యర్థా బుద్ధి అర్థా అని. గత్యర్థములన్నీ బుద్ధి అర్థములు, జ్ఞానార్థకములు. ఇవన్నీ కలిగినటువంటి వాడు దేవుడు.
హే దేవా, భవే భవే భవస్వ. నేను ఏర్పడినప్పుడల్లా, నేను పుట్టినప్పుడల్లా, చమత్కారంగా అంటే నేను అవతరించినప్పుడల్లా, అవతరించడం అంటే భగవంతుడు దిగి రావటం. మనం కూడా తల్లి కడుపు నుంచి దిగి వస్తున్నాం కనుక మనం కూడా అవతారం అని చమత్కారంగా అనుకోవచ్చు. భవే భవే నా అతి భవే. ఈ ప్రతి భవమునందు నీవు నన్ను అతి భవే అంటే ఈ సంసారమునందు ప్రవర్తించమని ప్రేరణ చెయ్యకు. సంసారం దుఃఖబహుళమైనటువంటి, మళ్ళీ పునరపి జననం పునరపి మరణం పునరపి జననీ జఠరే శయనం ఇత్యాదిగా చెప్పినటువంటి దీని యందు నన్ను తోసివెయ్యకు. భవే భవే నా అతి భవే. మనం మళ్ళీ నన్ను అక్కడ ప్రేరణ చేసి అందులో పడవెయ్యకు. భవే భవే నాతి భవే భవస్వమాం. నన్నేం చెయ్యి? భవస్వ, స్థిరంగా ఉండేట్టుగా చెయ్యి. స్థిరంగా ఉండేట్టు చేయటం అంటే అమృతత్వ స్థితి. న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు అనే మంత్రం నిన్న మొన్న చదువుకుంటున్నాం. అందులో చాలా చక్కటి పరమ రహస్యాలన్నీ చెప్పారు వారు. ఒక్క చిన్నది నేను కలుపుతాను దానికి. ఏమిటంటే, నా కర్మణ, పురుషార్థాలు 4 ఉన్నాయండి. కర్మ అంటే ధర్మస్వరూపం, నా ప్రజయ కామస్వరూపం, ధనేన అర్థస్వరూపం. ధర్మ అర్థ కామములు అనేటువంటి 3 వేరే పదాల్లో చెప్పారు. నా కర్మణ నా ప్రజయా ధనేన త్యాగేన. త్యాగము, త్యాగము అంటే అర్థం ఏమిటంటే స్వస్వత్వ నిరసన పూర్వక పరస్వత్వకరణం త్యాగం అంటారు. ఒక వస్తువునందు నాది అనేటువంటి భావన ప్రతివాడికి ఉంటుంది. ఆ నాది అనే భావనను తీసివేసి పరమాత్మకు చేర్చడం అనేది, దాన్నే సతి న్యాసం. సతి, సత్పదార్థమునందు నీతనాన్ని తీసుకెళ్ళి అక్కడ నిక్షేపించి పెట్టడం సన్యాసము. దాన్నే త్యాగము అంటారు. భవే న కర్మణ న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానసు. అమృతత్వము పరమాత్మ లక్షణం ఒకటే. అమృతత్వం అంటే ఒకే ఒక్క పరమాత్మ లక్షణం. ఆ పరమాత్మ లక్షణాన్ని నన్ను చేకూర్చు. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. నీవు భవోద్భవుడివి. అంటే భవం అంటే సంసారం, దాన్ని ఉద్భవనం చేసేవాడు అంటే పెకరించి వేసేవాడు. మూలాల దగ్గర నుంచి పెళ్ళగించి అవతల పారేసేటువంటి వాడు. అంటే సంసారం అనేటువంటి దాన్ని పెళ్ళగించి అవతల పారేసేటువంటి నీకు నమస్కారము. కాబట్టి నాకు అమృతత్వాన్ని ఇచ్చేటువంటి సామర్థ్యము నీకొక్కడికి మాత్రమే ఉన్నది. నీకొక్కడికి మాత్రమే ఉన్నది. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. ఇందాక స్వామివారు చక్కటి విషయం చెప్పారు. సన్యాసికి లోకమంతా సంసారమే అని. నేను వైరాగ్యము అనే శబ్దానికి ఒక కొత్త అర్థం, అంటే ఇది వరకు ఎవరన్నా చెప్పారేమో, నాకు మాత్రం కొత్తగా ఉంటుంది. ఆ అర్థం చెప్తూ ఉంటాను. విరాగము, విరాగి అంటే రాగము లేనివాడు, విగత రాగత్వము. దాంతోపాటు విశేష రాగత్వము కూడా వైరాగ్యమే. అంటే ఏకత్ర స్థితమైనటువంటి రాగాన్ని అలా అలా పెంచుకొని ప్రపంచానికి నడిపేటువంటి పరమాత్మ అంతా పెట్టుకోవటమే వైరాగ్యం. కాబట్టి భవోద్భవాయ నమః. ఈ సంసారము అనేటువంటి దాని యందు నాకు ఏ విధమైనటువంటి మమకారము లేకుండా
అంతటా నిండి ఉన్నటువంటి ఏక చైతన్య రూపమైనటువంటి పరమాత్మ అందు నాకు ఏకత్వాన్ని కలుగజెయ్యి అని ఈ మంత్రం చెప్తోంది. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః భవే భవేనాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. అంటే ఈ ఈ ఈ పశ్చిమ ముఖమైనటువంటి రుద్రుని యొక్క స్వరూపాన్ని మనం కల్పించుకొని, లేదు ఆయనకి కాల విభేదం లేదు, దక్షిణామూర్తి అనేటువంటి దానికి కూడా దక్షిణం వైపు ముఖం పెట్టినటువంటి దక్షిణం. అసలు దిక్కుల యొక్క లక్షణం ఏమిటండి? దిక్కు సాపేక్షమే కదా. ఎక్కడి నుంచి ఎక్కడి దాకా దిక్కుకి ఏమన్నా కొలతలు ఉన్నాయా? తూర్పు దిక్కు అని అంటే ఎక్కడి నుంచి ఎక్కడి దాకా? మనం సూర్యుడికి అభిముఖంగా నుంచుంటే ఆ నుంచున్నటువంటి వైపు తూర్పు అని అనుకుంటున్నాం, వెనక వైపు పశ్చిమము, కుడివైపు దక్షిణము, ఎడం వైపు ఉత్తరము అని అనుకుంటున్నాం. ఇది ఎక్కడికక్కడ సాపేక్షము. ఉదాహరణకి తూర్పుగోదావరి జిల్లా అన్నాం. తూర్పుగోదావరి జిల్లా అంటే గోదావరి నదికి తూర్పుగా ఉన్నటువంటి జిల్లా. ఈ తూర్పుగోదావరి జిల్లాలో అక్కడ నుంచుని, రాజమండ్రిలో నుంచుని తూర్పుగోదావరి జిల్లా అంటున్నాం. విశాఖపట్నానికి గోదావరి ఎక్కడ ఉంటుందండి? పశ్చిమంగా ఉంటుంది. కాబట్టి వ్యవస్థ లేదు, దిక్కుకి ఒక వ్యవస్థ లేదు, సాపేక్షమైనటువంటిది, అంటే మరొక దానితో సంబంధం కలిగి ఉన్నటువంటిది. అందుకని ఈ పశ్చిమ దిక్కుగా ఉన్నటువంటి సద్యోజాతము అనేటువంటి ముఖము, పశ్చిమ దిక్కు భావన, ఇవన్నీ కూడా సాపేక్షములు, అవి లేవు. కానీ వాటి వాటి పులుము, అవన్నీ మనకి పులుముకోవడం చేత మనం ఆ మాటలు మాట్లాడకుండా ఉండలేం కనుక ఈ మాట అంటున్నాం. కానీ అఖండ సచ్చిదానంద ఏకరూపమైనటువంటి పరమాత్మకు చేరుకోవడానికి అజ్ఞానం చేత దిక్కు కాలాది అవచ్ఛిన్నములు కలిగినటువంటి వాడికి గురువు ఈ మార్గం చూపించాడు. అయా పశ్చిమ దిక్కుగా ముఖం ఉందనుకుని భావన చేసి ఈ ప్రార్థన చెయ్యి అని అన్నారు. సద్యోజాతం ప్రపద్యామి. ప్రార్థన కూడా ఏమిటి? మామూలుగా లోకంలో ప్రార్థనలన్నీ కోరికలు, ఏవో భౌతికమైనటువంటి కోరికలు కోరుతూ ఉంటారు. భౌతికమైనటువంటి కోరికలు కోరే వాళ్ళందరినీ దైత్యులు అంటారు. దైత్యులు అంటే దితి పుత్రులు. దితి అదితి అని కశ్యప ప్రజాపతికి ఇద్దరు భార్యలున్నారు అని పురాణాల్లో చెప్తున్నారు. ఇదంతా కల్పన. కశ్యపుడు అని అంటే వేదంలోనే ఒక చక్కటి అర్థం చెప్పారు. కశ్యప పశ్యకో భవతి యః పరిపశ్యతీతి సౌక్ష్మ్యాత్. కశ్యపుడంటేట పశ్యకుడుట. పశ్య అంటే చూడటం, దర్శనం. అది కూడా ఎట్లాగా? మనలాగా కాదు. దర్శనము చూడటము అనే దానికి కొంచెం తేడా ఉంది. చూడటం అంటే కళ్ళతో చూడటం, దర్శనం అంటే కళ్ళు మూసుకు చూడటం. దర్శనం అనే దానికి కళ్ళు మూసుకుని చూడటం అర్థం, అంటే భావనాత్మకంగా చూడటం. కశ్యప పశ్యకో భవతి. వేదం చెప్తున్న మాట ఇది. కశ్యపుడు అంటే పశ్యకుడు, అంటే చూచేవాడు. ఎవరిని చూస్తున్నాడు? ఎప్పుడు చూస్తున్నాడు? ఎటువైపు చూస్తున్నాడు? యః పరిపశ్యతీతి సౌక్ష్మ్యాత్. సూక్ష్మ స్వరూపంతో అంతటినీ పరిశీలిస్తున్నవాడు. నిన్న మంత్రంలో చెప్పుకున్నాం చూడండి. ఆ నీవార సూకములాగా ఉండేటువంటి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి భాగంలో ఉన్న అంతకంటే సూక్ష్మమైనటువంటి అగ్నిజ్వాల ఆపాద తలమస్తకము
వేడిని ప్రసరిస్తోందని చెప్పాం కదా. ఆ రకంగా పరిపశ్యతి. యః పరిపశ్యతి ఇది సౌక్ష్మ్యాత్. అంతటినీ చూస్తోంది. అంతటినీ అనే మాటకు ఊరికే మనం లోక వ్యవహారం తప్ప ఇంకొకటి చేయలేం గనక సూర్యుణ్ణి, దిక్కుల్ని, చంద్రుణ్ణి, ఆకాశంలో ఉండే నక్షత్రాల్ని, 14 లోకాల్ని, 84 లక్షల జీవరాశుల్ని అని ఇట్లాగా వేరువేరుగా చెప్పితే ఈ అంతటినీ గడిపి ఒక్కటిగా మూటగడితే సమస్తము. సౌక్ష్మ్యాత్ యః పరిపశ్యతి సౌక్ష్మ్యాత్ అని మంత్రం చెప్తాను. కాబట్టి ఇక్కడ ఆ కశ్యపుడికి 2 భార్యలు ఉన్నారు అన్నారు. ఏమండి, లోకాన్నంతటినీ కూడా ఏకపత్ని వ్రతులు కమ్మని రామాదులు ప్రయత్నం చేసి అందరికీ ఉపదేశం చేస్తూ ఉంటే ఈ మహర్షులకి, దేవుళ్ళకి, విష్ణువుకి 2 భార్యలు ఉన్నారు, శివుడికి 2 భార్యలు ఉన్నారు, కృష్ణుడికి 16,000 మంది శిరరా, ఇంకా ఇంతమంది భార్యలతో ఎట్టా వేగుతారండి అని మనకు అనుమానం వస్తుంది. కానీ ఇక్కడ భార్యాత్వము మాత్రమే. భార్య అంటే ఆయన చేత భరింపబడునవి. ఆ కశ్యప ప్రజాపతి ఒక ఒక తత్వాన్ని తనలో భరిస్తున్నాడు. ఆ భరించేటువంటి ఒక రేఖను అదితి అన్నారు, ఇంకొక రేఖను దితి అన్నారు. దితి అనే దానికి అర్థం ఏమిటంటే ఖండ బుద్ధి అని అర్థం. దో అవఖండనే అని ఒక ధాతు ఉంది సంస్కృతంలో. ముక్కలు ముక్కలుగా మాత్రమే చూడగలగటం దైత్య బుద్ధి, సమస్తంగా చూడగలగటం అనేటువంటిది ఆదిత్య బుద్ధి. కశ్యప ప్రజాపతి పరమాత్మలో కూడా ఈ 2 లక్షణాలు మనం దర్శించుకోవచ్చు. ఈ ఖండబుద్ధికి ఒక చిన్న ఉదాహరణ మనం చూడొచ్చు. హిరణ్యకశిపుడు ఎక్కడున్నాడు రా విష్ణువు? లేడు. నేను వెతికాను, అంతా వెతికాను, లోకాలన్నీ వెతికాను, నాకు కనబడలేదు అంటే మెల్లగా వాడు చిన్నవాడు బహుశా కూనిరాగం ఏమైనా వీశాడేమో. మరి మీ తమ్ముడిని చంపింది ఎవరయ్యా అని అంటాడేమోనని వాడు నాలుగు ఖర్చుకున్నట్టుగా ఒక పొరపాటు మాట మాట్లాడాడు. తప్పు మాట్లాడాను అనుకుని తప్పు అని ఇంకో తప్పు మాట్లాడాడు. మా తమ్ముడిని చంపినప్పుడు వెతికాను అన్నాడు, కనబడలేదు అన్నాడు. ఎంత ఇది ఖండబుద్ధి అంటే ఇట్లాగే ఉంటుంది. చంపినవాడు ఉన్నట్ట, వెతికితే కనపడేట. దీన్నే ఖండబుద్ధి అంటారు. చంపినవాడు ఉంటే చంపినవాడు ఏదో ఒక రూపంలో ఉండాలి కదా, లేదు అన్నాడు. కాబట్టి దితి అనే దానికి ఖండబుద్ధి అని పేరు. రాక్షసులందరూ ఇటువంటి బుద్ధి. అఖండ బుద్ధి అని అంటే సర్వ వ్యాపి అయినటువంటి విశ్వ అంతరాత్మ అని అంటున్నామే మనం. ఆ ఆ అంతరాత్మ అయినటువంటి తత్వాన్ని అఖండంగా చూసేటువంటి శక్తి కలిగినటువంటిది అదితి బుద్ధి, బుద్ధి విశేషం. ఆ వెనుకంగానే ఈయాయడన్నది భాగవతంలో ఆయన అన్నాడట. ఎందుకంటే ఒళ్ళో చంకలో పిల్లలు పెట్టుకుని ఊరంతా వెతికిందని ఒక సామెత ఉంది తెలుగులో. కొంతమంది అట్లాగే చేస్తూ ఉంటారు. కళ్ళజోడు తీసి ఈ పక్కన పెట్టుకుంటాడు, పైన పెట్టుకుంటాడు సౌకర్యం కోసం. నా కళ్ళజోడు ఏది నేను వెతుకుతూ ఉంటాడు. అట్లాగే వీడు వెతికాడు, వీడు వీడు అట్లాగే వెతికాడు. నేను వెతికాను అన్నాడు, వెతికితే కనపడలేదు అన్నాడు. ఖండబుద్ధి. అదితి ఆదిత్య బుద్ధి. అదితి ప్రహ్లాదుడిది ఆతిథ్య బుద్ధిది, హిరణ్యకశిపుడిది దైత్య బుద్ధి. కాబట్టి అతడు ఏం చేస్తున్నాడు? ఆదిత్య బుద్ధి ఉన్నవాడు కనుక జన్మత రాక్షసుడు అయినా, నిన్న చెప్పారు మన దత్తాత్రేయ శర్మ శాస్త్రి గారు చాలా అద్భుతంగా చెప్పారు. సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు వాళ్ళు 4 కలిసి ప్రహ్లాదుడిగా ఏర్పడ్డారు అని ఒక అద్భుతమైనటువంటి విషయం చెప్పారు.
ఇవన్నీ మనకి రాసి పోసి ఉన్నాయండి పురాణ ఇతిహాసాల్లో. చాలామంది ఏమనుకుంటారంటే పురాణము అని అంటే ఏదో పాత కథలు, పుక్కిడి కథలు కల్పించినటువంటివి అంటారు. ఇతిహాసము అని అంటే చరిత్ర అంటారు. ఇతిహాసము అని అంటే శబ్దార్థం కూడా చాలామంది భావన చేయటం లేదు. ఇతిహ అంటే నిఘంటువులో పారంపర్య ఉపదేశము అని అర్థం ఇచ్చారు. పారంపర్య ఉపదేశము. పారంపర్యం అంటే తండ్రి కొడుకు గురువు శిష్యుడు అట్లా అనాదిగా సదాశివ సమారంభం అంటున్నామే, ఆ రకంగా పరంపరగా చేసేటువంటి ఉపదేశం ఏదైతే ఉందో ఆ ఉపదేశాన్ని ఇతిహ అంటారు. అది ఎక్కడ ఉందో దాన్ని ఇతిహాసం అంటారు. ఇవన్నీ కూడా వేద తత్వాన్ని వేదాంత రహస్యాలను అన్నిటినీ కూడా కథాత్మకంలో ఇమిడ్చి వాటికి మనకు అర్థం చెప్తున్నారు. అందుకనే రాముడు అంటే ఏమిటి, సీత అంటే ఏమిటి, కృష్ణుడు అంటే ఏమిటి, 16,000 మంది భార్యలంటే ఏమిటి, వీటన్నిటి వెనకాల సాంకేతికమైనటువంటి ప్రతీకాత్మకమైనటువంటి అర్థాలన్నీ ఉన్నాయి. మనం ఏం చేస్తున్నామంటే పై చూపుతో ఆ పైన ఏది కనిపిస్తోందో అదే సత్యం అనుకుని వాటిని మనం ఆ, సరిగా అర్థం చేసుకోలేక అలా అవస్థపడుతున్నాం. కాబట్టి దైత్య బుద్ధి నరకానికి దారితీస్తుంది. ఆదిత్య బుద్ధి అనేటువంటిది పరమాత్మ దర్శనానికి దారితీస్తుంది. కనుక ఇటువంటి రహస్యాలన్నింటినీ కూడా అనేకమైనటువంటి కథల ద్వారా, అనేకమైనటువంటి వృత్తాంతాల ద్వారా, అనేకమైనటువంటి వాక్యాల ద్వారా మన పురుష అదే మన ఉపనిషత్తుల్లో నేహ నానాస్తి కించన అనే మాట ఉంది. నేహ నానాస్తి కించన, నానా లేదు, ఏకం సత్ అనుంది. ఉన్నది ఒక్కటే, ఏకం సత్. బహుధా విప్రాహ బహుధా వదంతి. విప్రాహ విద్యా సంపన్నా, విద్యతో కూడినటువంటి వాడిని విప్రుడు అంటారు. ఆ విద్యతో కూడి విద్య అంటే కూడా సా విద్య యా విముక్తయే, దానిని విద్య అంటారు ఏదైతే విముక్తిని కలిగిస్తుందో అని. కాబట్టి ఆ రహస్యాలన్నింటికీ దారి చూపించడానికి నాయన అని జగద్గురు అయినటువంటి మొదటి జగద్గురు అయినటువంటి వేదమాత ఏం చెప్తుందంటే, కాసేపు మనస్సు పశ్చిమముఖంగా పరమాత్మకు ఒక ముఖం ఉందని దానికి ఎదురుగుండా నుంచొని నువ్వు ప్రార్థించు నాయనా. అయ్యా సద్యోజాత నీకు నమస్కారము, మహాదేవ నీకు నమస్కారము, సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే, నాతి భవే అతి భవే నా, నన్ను పుట్టించకు అంటే సంసారంలో నన్ను పడవేయకు. నా బతుకుని జంతువునాం నరజన్మం దుర్లభం ఎంతో కష్టపడి చెప్పారు పెద్దవాళ్ళు, చాలా ఆశ్చర్యకరంగా చెప్పారు అనేకమైనటువంటి విషయాలు. ఏమిటంటే మహతా పుణ్యపణ్యేన క్రీతేయం కాయనౌస్త్వయా. ఒరే మానవుడా, ఎన్నో జన్మల పుణ్య ఫలితంగా నీవు ఈ శరీరము అనేటువంటి నౌకను కొన్నావురా, డబ్బు పెట్టి కొన్నావు. ఆ ఆ పుణ్యం ఉందే, నువ్వు ఇచ్చిన మూల్యం ఉందే, అది వెలకట్టడానికి వీల్లేంది. ఇంత కొని దాన్ని తగలబెట్టుకుంటావా? భవమిత్ర భవాంబోధే తర యావత్ నా భిద్యతే. అది కాస్త ముక్కలు అవ్వకముందే ఆ భవాంబోధి సంసారం అనేటువంటి సముద్రం నుంచి దాటవయ్యా అని అన్నారు. ఆ దాటడానికి ప్రయత్నంలోనే సద్యోజాత నమస్కారం చేయాలి మనం. సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం అతి భవే నభవస్వ. అంటే సంసారం అనేటువంటి దాంట్లో మళ్ళీ మళ్ళీ పుడుతూ ఉండటం. సంసారం అంటే అజ్ఞానము, అజ్ఞానమే.
అజ్ఞానం అంటే భగవద్జ్ఞానం లేకపోవటమే, ప్రాపంచిక జ్ఞానం కలిగి ఉండటమే అజ్ఞానం. అజ్ఞానం అనే దానికి నేను ఇంకొక ఒక భా భగవద్గీతలో శ్లోకాన్ని గుర్తు తెచ్చుకుని ఒక మాట అన్నాను కూడా. ఒకప్పుడు ఒక సమస్య ఇచ్చాను ఒక ఆయనకి. అజ్ఞానాదిహ మోక్ష సిద్ధిరితి సిద్ధాంతోస్తి వేదాంతినాం. అజ్ఞానము వలననే మోక్షం వస్తుంది అని వేదాంతుల సిద్ధాంతము అని జగద్గురువుల సన్నిధానంలో ఒక సమస్య తయారు చేసి ఇచ్చాను నేను.